విమర్శలు దాడి చేసే వరకు ఇప్పుడు నేను ఏ పార్టీపై విమర్శలు చేయను. ఎందుకంటే ఎమ్మెల్యేలు అందరూ ఖచ్చితంగా నాకు సమానం కాబట్టి నా కేసు వరకు నా కేసులో నిజాలు నేను మాట్లాడే అధికారం ఆరు హక్కు నాకుంది. అధికారం కాదు, హక్కు నాకుంది. శాసన సభ్యులుగా అందరు సభ్యులకి నేను గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఒక ఎమ్మెల్యేగా ఏ పార్టీ వాళ్ళని కూడా నేను ఎటువంటి మాట అనను. నా కేసులో ఉన్నప్పుడు నా కేసు గురించి డిస్కషన్ వచ్చినప్పుడు నా కస్టోడియల్ టార్చర్ గురించి వచ్చినప్పుడు కేసు వేసిన వ్యక్తిగా దాని మీద మాట్లాడే స్వేచ్ఛ నాకు ఉంటుంది. బట్ నియమ నిబంధనలన్నీ ఖచ్చితంగా పాటిస్తాను. ఇదంతా కూడా ఇప్పుడు అధికారుల స్థాయిలో జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చెప్తుందే అప్పుడు ఉన్న ఈ అధికారులు మీపై దాడి కానీ అంటే ఖచ్చితంగా పెద్దలే చెప్పింది. అందుకనే కదా నేను పెద్దల పేర్లు కూడా అందులో పెట్టింది. పెద్దలు చెప్పకుండా అప్పటికప్పుడు రాజద్రోహం కేసు పెట్టి అప్పటికప్పుడు తీసుకెళ్ళి అన్నీ చేశారు. ఇదంతా దీని వెనకున్న పెద్ద ఐపీఎస్ అధికారులు ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా నేను పెట్టడం జరిగింది. సో డెఫినెట్గా ఇప్పుడు ఒక స్పీడ్ అందుకుంది. రైలు పట్టాలకు ఎక్కింది. ఎన్నాళ్ళు పట్టాలు వేరుగా రైలు వేరుగా ఉంది. ఇప్పుడు రైలు పట్టాలు ఎక్కింది. అది ఎక్స్ప్రెస్ వేగంలో వెళ్తుందా, మరి కొత్తగా ఎదుటి వచ్చింది వందే భారత్ స్పీడ్లో వెళ్తుందా, లేక రేపు ఎప్పుడో రాబోయే బుల్లెట్ ట్రైన్ స్పీడ్లో వెళ్తుందా అనేది రాబోయే కొద్ది వారాల్లో మనకు తెలుస్తుంది. ఓకే, ఏముంది మీరందరూ చూశారుగా, మీరందరూ చూసే ఉంటారుగా. ఖచ్చితంగా ఏం చేస్తున్నాము, ఎలా పెర్ఫామ్ చేస్తున్నాము, సంతృప్తికరంగా సాగినాయి. కొత్త వారికి ఆల్మోస్ట్ అందరికీ కూడా అవకాశం ఇవ్వటం జరిగింది. 164 సభ్యుల్లో మరి ఆల్మోస్ట్ 130 మందితో 130 మంది మాట్లాడే అవకాశం మా స్పీకర్ గారు అలాగే నేనున్న సమయంలో కూడా అది చాలా ఎక్కువ మందికి అవకాశం కల్పించడం అయింది. పయ్యావుల కేశవ్ గారు కూడా గతంలో ఇంతమంది ఇంత షార్ట్ టైంలో ఎప్పుడూ మాట్లాడలేదని కూడా ఆయన సభలో కూడా చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు, అందుకే రావట్లేదు. ఇప్పుడు గుజరాత్లో గత 2 సంవత్సరాలుగా ప్రతిపక్ష హోదా లేదు, సిక్కింలో లేదు, నార్త్ ఈస్ట్లో 3 చోట్ల లేదు, రేపు మహారాష్ట్రలో కూడా ఉండదు. సో మరి సభ్యులు లేనప్పుడు నాకు ఇవ్వట్లేదు అంటే ప్రజలు తిరస్కరించారు. దానికి స్పీకర్ గారినో లేదంటే ఇంకో రకంగానో అనుకోవటానికి అవకాశం లేదు. దీని తర్వాత గుజరాత్ వాళ్ళు మానేశారు అనుకుంటే వేరు. గుజరాత్ కూడా దీనికన్నా ఎక్కువ నెంబర్ ఉంది, అయినా ఇవ్వలేదు కదా. సో మరి వాళ్ళే ఇవ్వనప్పుడు ఇలాగా మారాన్ చేయడం అనేది కరెక్ట్ కాదు.